22వ కథ. దుష్యంతుడు. యయాతి కుమారుడు పూరుడు చక్కగా రాజ్యపాలన చేశాడు. ఆయన పేరుతో ఆ వంశం పూర్వవంశంగా కీర్తించబడి ఆయన పూర్వవంశమునకు వంశకర్త అయ్యాడు. ఆ పూర్వవంశంలో జగత్ ప్రసిద్ధుడు దుష్యంత మహారాజు. ఇలినుడు రథంతరి దంపతులకు దుష్యంతుడు జన్మించాడు. చిన్నతనం నుండి లేడీ జింకలనే కాక పెద్ద పులులను, సింహాలను, శరభాలను పట్టుకుని ఆడుకునేవాడు. పెద్ద పెద్ద పర్వతాలను వాటి వృక్షములతో సహా పెరికి అవతలకు విసిరేసేవాడు. అంతటి బలశాలి, సాహసి, పరాక్రమవంతుడు. ఆయన పాలనలో సమస్త భూమండలము సుభిక్షంగా ఉంది. ధర్మమైన పాలనతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. రాజులకు వేటయందు ఆసక్తి ఉంటుంది. అందులోనూ చిన్నతనం నుండి జంతువులను పరిగెత్తి పట్టుకునే కోరిక ఉన్నవాడు కనుక వేటకు బయలుదేరాడు. ఒకరోజు అద్భుతంగా వేట సాగుతోంది. క్రూర జంతువును భయపెట్టి పరిగెత్తించి వేటాడాడు. వేటాడి వేటాడి దుష్యంతుడు, ఆయన సైన్యం అలసి విశ్రాంతి తీసుకుంటున్నారు. దుష్యంతుడు తన పురోహితులతోనూ మంత్రులతోనూ సైన్యానికి దూరంగా నడుచుకుంటూ మాలిని అనే పుణ్య నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ నదీ తీరాన పరిమళ భరితమైన పుష్పగుచ్చాలతో కూడిన పూలతీగలు, పూపొదలు ఉన్నాయి. పుణ్యనది ప్రశాంతంగా నిర్మలంగా ప్రవహిస్తోంది. అందమైన రంగురంగుల పూల సువాసనలతో మనసుకి ప్రశాంతత కలిగింది. శరీరం అలసట మరచిపోయింది. బ్రహ్మదేవుడు ప్రేమతో దేవేంద్రుని ఉద్యానవనం ఖాండవము, కుబేరుని ఉద్యానవనము చైత్రరథంకు సమానమైన ఉద్యానవనమును ఇక్కడ సృష్టించాడా అని ఆ ప్రకృతికి పరవశించి తలపోశాడు. ఆ నదీ తీరం అంత రమణీయంగా ఉంది. ఆ భవనంలోని అందాలను చూడాలనే కుతూహలంతో ఆ సుందరవనంలోకి అడుగు పెట్టాడు. అలా వెడుతూ ఆ ఒక చోట యజ్ఞములోంచి వచ్చిన పొగ వలన మసకబారిన పూతీగలను చూశాడు. పూలు లేకున్నా ఆ తీగలను చుట్టుకుని ఉన్న తుమ్మెదలను చూశాడు. ఓహో, ఇది ఒక దివ్యముని తపోవనం అయి ఉండవచ్చు అనుకున్నాడు. వేద మంత్రాలతో, శాస్త్రపరమైన చర్చలతో, అగ్నిలో హోమం చేస్తున్నప్పుడు పలికే స్వాహాలతో, వేద పండితుల కంఠం నుండి వచ్చే పవిత్ర ధ్వనులను వింటూ ముందుకు సాగాడు. చెవులకింపైన సామవేదాన్ని ఏనుగులు వినటం చూశాడు. సింహాలు ప్రశాంతంగా కూర్చుని ఉండటం చూశాడు. పురోహితులు భూత బలులకిచ్చే నివార ధాన్యంతో పండిన అన్నపు ముద్దలను తినటానికి పిల్లులు, ఎలుకలు వైరం మరచి కలిసి తినటాన్ని చేరటం చూసి ఆశ్చర్యం పొందాడు. ఆహా, ఏమి ఈ ముని మహత్యం! ఈ ముని కణ్వుడే అయ్యుంటాడు అని గ్రహించాడు. ఇది కణ్వుని ఆశ్రమము అని నిర్ధారించుకున్నాడు. తన వెంట వచ్చిన మంత్రులను, ఇతర పరివారమును బయటనే ఉండమని కశ్యప ప్రజాపతి కులస్థుడైన కణ్వునికి నమస్కరించి వస్తానని చెప్పాడు. ఆశ్రమంలోనికి అడుగు పెట్టాడు. సన్నని తీగ వంటి శరీరం, తామర రేకుల వంటి విశాలమైన కన్నులు, నల్లని ముంగురులు, ముద్దాడుతున్న నుదురు, చిరునవ్వును పెదవులపై నింపుకున్న లావణ్యవతిని చూశాడు. నేను దుష్యంతుడను, కణ్వ మహర్షిని దర్శింపవచ్చాను అని తెలిపాడు. ఆమె, ముని అడవిలోకి పండు తీసుకురావటానికి వెళ్లారు. మీరు వచ్చారని కబురు తెలియగానే తిరిగి వస్తారు. మీరు ఈ ఆసనం మీద కూర్చోనండి అని అతిథి మర్యాదలు చేసింది. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. దుష్యంతుడు ఆమె వినయానికి, మాటల పొందికకు ముచ్చటపడ్డాడు. ఆమె అద్భుత సౌందర్య రాశి. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడు. ఇంతటి లావణ్యం, టీవీ కల నీవు ఎవరి పుత్రికవు? ఇక్కడికి ఎలా చేరుకున్నావు అని అడిగాడు. నా పేరు శకుంతల, ఈ కణ్వ మహర్షి కుమార్తెను అన్నది. కణ్వుడు బ్రహ్మచర్యంతో, నియమ నిష్ఠలతో ఇంద్రియాలను జయించిన వాడని విన్నాను. ఈమె చెప్పింది నిజమైతే ఈమె యందు నా మనస్సు లగ్నమవదు.
ఓ శకుంతల, కణ్వముని నేను ఎరుగుదును. సన్యాసి, ఇంద్రియములను జయించినవాడు. అట్టివానికి నీవు కూతురు ఎలాగైనావు అని అడిగాడు. కణ్వ మహర్షి నన్ను కూతురుగా పెంచుకున్నాడు అని చెప్పింది. 23వ కథ. శకుంతల దుష్యంతుల వివాహం. హిమాలయ పర్వతాల నడుమ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదవిని పొందాలని తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు తీవ్రతకు తాపంతో ముల్లోకాలు వణికిపోతున్నాయి. ఆయన తపస్సుకు భంగం కలిగించకపోతే ప్రాణుల మనుగడకు ఆటంకం కలుగుతుందనే భయంతో ఇంద్రుడు మేనకను పిలిపించాడు. మేనక, నీవు వెళ్లి విశ్వామిత్రుని మనసు గెలిచి తపోభంగం చేసి రమ్మని పంపాడు. మేనక భయపడింది. విశ్వామిత్రుని కోపానికి పర్వతాలు కదిలిపోతాయి, సముద్రాలు ఎండిపోతాయి. అయినా సరే ఇది ఇంద్రుని ఆజ్ఞ అని ముందుకు సాగింది. ఆమె తలలోని పూల సుగంధాలు, మైపూతల పరిమళాలు విశ్వామిత్రుని తాకే విధంగా ఆయన ముందు సంచరించింది. మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞతో తాను మేనక వెంట వెళ్ళాడు. విశ్వామిత్రుడు కన్నులు తెరిచాడు. ఎదురుగా మేనక తన చెలికత్తెలతో వయ్యారంగా పూలుకొస్తూ కనపడింది. ఆమె అంగ సౌందర్యానికి మోహపరవశుడయ్యాడు. మన్మధుడు బాణం వదిలాడు. విశ్వామిత్రుడు తనను తాను మరచాడు. తపస్సు వదిలివేశాడు. తాపంతో మేనక విశ్వామిత్రులు దగ్గరయ్యారు. వేల సంవత్సరాలు కామ క్రీడలలో తేలియాడారు. మేనక గర్భం దాల్చింది. శుభముహూర్తాన చక్కని ఆడపిల్లను కనది. తాను వచ్చిన పని అయినది. ఆ బిడ్డను మాలిని నదీ తీరాన ఉంచి దేవలోకానికి తిరిగి వెళ్లిపోయింది. బిడ్డ గొంతెత్తి ఏడుస్తూ ఉంది. జంతువులు, రాక్షసులు ఆ ఏడుపు విని వచ్చి నోట కరుచుకుపోతారనే భయంతో పక్షులు తమ రెక్కలతో కప్పి బిడ్డను కాపాడాయి. కణ్వుడు తన శిష్యులతో ఆ నదీ తీరానికి వచ్చినప్పుడు పక్షులచే కాపాడబడిన ఆ బిడ్డను చూశాడు. శకుంత అంటే పక్షి, శకుంతలములచే రక్షించబడినది కావున శకుంతల అని పేరు పెట్టి తనకు భగవంతుడు పంచిన బాధ్యతగా ఆమెను ప్రేమగా పెంచుతున్నాడు. తానే తండ్రి, తానే గురువుగా ఆమెను పెంచాడు. యవనవతి అయింది. ఆ వనంలోని చెట్లు, పూలతీగలు, అక్కడి మృగములు ఆమె చెలికత్తెలు అని ఆమె తన జన్మ వృత్తాంతము తాను కణ్వముని ద్వారా విన్నది, తాను తెలుసుకున్నది దుష్యంతుని చెవులకింపుగా చెప్పింది. దుష్యంతుడు ఆమె క్షత్రియ పుత్రిక అని తెలుసుకున్నాడు. దుష్యంతుడు మొదటిసారి శకుంతలను చూడగానే ఆమె యందు మనసు లగ్నం చేశాడు. మునికన్య అయితే తన మనసు స్పందించకూడదు అన్న సంశయం తీరింది. శకుంతల వంక చూశాడు. ఆమె కూడా తనపై ప్రేమ కలిగి ఉన్నదని గ్రహించాడు. ఓ లతాంగి, లావణ్యవతివి, నారచీరలు కట్టి దుంపలు తింటూ ఈ అరణ్యంలో నివసించడానికి తగవు. పర్ణశాలను వీడి నా పట్టమహిషివై నా అంతఃపురంలోకి అడుగుపెట్టు. చంద్రుని కాంతి వలె తెల్లగా మెరిసే ఎత్తైన భవనాలలో నివసించు. నిన్ను నా భార్యగా చేసుకుంటాను అని శకుంతలకు ప్రతిపాదించాడు. వివాహములు బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రజాపత్యం, రాక్షసం, ఆసురం, గాంధర్వం, పైశాచం అని 8 విధాలైన వివాహ పద్ధతులు ఉన్నాయి. క్షత్రియులకు గాంధర్వం, రాక్షసం అనేవి ధర్మబద్ధమైనవి, ఉత్తమమైనవి అయిన పద్ధతులు. నిన్ను గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆమె వినయంగా, మా తండ్రి వచ్చిన తరువాత ఆయనకు అంగీకారమై మీకు నన్ను భార్యగా ఇస్తే నాకు అభ్యంతరం లేదు అన్నది. దుష్యంతుడు ఆలస్యాన్ని భరించలేకపోతున్నాడు. గాంధర్వం అనేది రహస్యంగానూ మంత్రతంత్రాలు లేనటువంటిది అని నచ్చచెప్పాడు. శకుంతల ఆయన మాటల చాతుర్యానికి మెత్తబడింది. మహారాజా, మనకు పుట్టబోయే బిడ్డను ఈ విశాల భూభాగానికి మహారాజును చేసే వరాన్ని అనుగ్రహించమని కోరింది. ఆ వరం ఇస్తే నాకు అంగీకారమే అన్నది. దుష్యంతుడు ఆనందంగా
అంగీకరించాడు. ఆమెను గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. ఒకటయ్యారు. మా మంత్రులు వచ్చి కణువునకు మన వివాహం విషయం చెప్పి నిన్ను మన రాజ్యానికి తీసుకువస్తారు అని చెప్పి తన నగరానికి వెళ్ళిపోయాడు. శకుంతల కణ్వుడు కోపగిస్తాడని భయపడింది. కణ్వుడు తిరిగి వచ్చాడు. కూతురిలో మార్పును చూశాడు. దివ్య శక్తితో జరిగింది గ్రహించాడు. గాంధర్వ వివాహం సమ్మతమే అని శకుంతలను ఆశీర్వదించాడు. 24వ కథ. కణ్వ మహర్షి శకుంతలను దగ్గరకు తీసుకున్నాడు. అమ్మా, నీ వివాహ విషయంలో నీవు తీసుకున్న నిర్ణయము చాలా గొప్పది, శుభకరమైనది. నీ గర్భంలో పెరుగుతున్నవాడు భారతావనికి కాబోయే చక్రవర్తి. ధర్మాన్ని పాటించావు. నీకు ఒక వరము ఇస్తాను, కోరుకో అన్నాడు. తండ్రి, నా మనస్సు ఎల్లవేళల యందు ధర్మచింతన కలిగి ఉండాలి. నా కుమారుడు మహాబలశాలి, సర్వ సంపదలు, ఎక్కువ ఆయుర్దాయం కలిగిన వాడై వంశోద్ధారకుడుగా సర్వజనులచే కీర్తింపబడేవానిగా ఆశీర్వదించి అనుగ్రహించు అన్నది. తథాస్తు, నీ అభీష్టం నెరవేరుతుంది అని వరమిచ్చాడు. గర్భవతులకు చేయవలసిన గర్భ సంస్కార రక్షణ విధులను నిర్వర్తించాడు. 3 సంవత్సరముల తరువాత శకుంతల మగబిడ్డను ప్రసవించింది. కణ్వ మహర్షి ఆ పిల్లవానికి భరతుడు అని నామకరణం చేశాడు. పిల్లవానికి జరపవలసిన శాంతి ప్రక్రియలు జరిపించాడు. భరతుని అరచేతి యందు చక్రరేఖ ఉన్నది. శరీరం మీద సాముద్రికపరమైన చక్రవర్తి లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పొడవైన చేతులు కలిగి బంగారు మేనితో అనంతమైన బలం, వేగం గల ఆజానుబాహుడు భరతుడు దినదిన ప్రవర్ధమానుడగుచున్నాడు. అడవిలో తిరిగే భయంకర విషసర్పాలను అవలీలగా పట్టుకునేవాడు. పెద్ద పులులు, సింహాలు, ఖడ్గ మృగాలు, ఏనుగులను పట్టి తెచ్చి తమ ఆశ్రమమునందు కట్టి పడవేసేవాడు. ఏనుగులపై స్వారీ చేసేవాడు. పరాక్రమవంతులు సైతం చేయలేని సాహసాలను బాలునిగా ఉన్నప్పుడే చేసేవాడు. మునులను చూసి ఆశ్చర్యపడేవారు. ఆ సాహసములకు ముచ్చటపడి సర్వదమనుడు అని బిరుదు ఇచ్చారు. భరతునికి కణ్వ మహర్షి ఆశ్రమంలోనే యుక్త వయసు వచ్చింది. యువరాజ్య పట్టాభిషిక్తుని చేయు సమయం ఆసన్నమైనది అని కణ్వుడు ఆలోచించి శకుంతలను పిలిచాడు. అమ్మా, పుట్టినిట్లో ఎంత ఆదరణ ఉన్నా ఆడపిల్లలు ఏదో ఒక రోజు అత్తవారింటికి వెళ్ళక తప్పదు. పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తండ్రి చెంత ఉండవలసిన సమయము ఆసన్నమైంది. నేను నా శిష్యులను మీకు తోడుగా పంపగలను. నీవు నీ బిడ్డను తీసుకుని దుష్యంతుని వద్దకు వెళ్ళవలసింది అని చెప్పాడు. శకుంతల సంతోషంగా అంగీకరించింది. శకుంతల ఒక శుభముహూర్తాన భరతును తీసుకుని దుష్యంతుని సభలోకి అడుగుపెట్టింది. దుష్యంతుడు మంత్రులు, అధికారులు, రాజగురువులు, ప్రజలు ఉన్న నిండు సభలో కొలువై ఉన్నాడు. వీరిని చూసిన ఆ దుష్యంత మహారాజు వారిని ఎరుగనట్లున్నాడు. తనను పెళ్లాడిన సమయంలో చూపిన ఆనందం, అనురాగం ఏవీ కూడా ఆయన ముఖంలో కనబడటం లేదు. శకుంతల కంగారు పడింది. ఏమిటి, నన్ను గుర్తించలేదా? తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడా అని కలవరపడింది. చూచి ఎంతో కాలమైంది. రాజులు కార్యభార నిమగ్నులు, మరిచినాడేమో అని తలపోసింది. చూస్తుంటే పెళ్లి చేసుకున్న రోజున మాట్లాడిన పద్ధతి, చూపించిన ప్రేమ నేడు విరక్తిగా, క్రూరంగా మారినట్లున్నది అనుకుంటూ ఆలోచనలు, సమాధానాలు మదిలో వేగంగా వస్తూ పోతున్నాయి. శకుంతలకు మరచిన వానికి గుర్తు చేయవచ్చు, తెలియని వానికి తెలియ చెప్పవచ్చు. తాను ఎరిగి ఎరగనట్లు నటించేవానిని మార్చటం బ్రహ్మదేవునికి కూడా శక్యం కాదు. అయినను సరే, ఇంత దూరం పిల్లవానిని వెంట పెట్టుకు వచ్చాను. జరిగినదంతా చెప్పి వెళ్ళటం నా ధర్మం అని జరిగిన కథ అంతా రాజుగారికి చెప్పటానికి నిశ్చయించుకుంది. మహారాజా, ఒకనాడు వేటకై వెళ్లి కణ్వముని ఆశ్రమానికి వచ్చావు. నన్ను చూశావు, నన్ను వివాహం చేసుకున్నావు, నాకు ఒక వరం ఇచ్చావు. దయచేసి జ్ఞాపకం తెచ్చుకోమన్నది.
మన ఇద్దరి కలయికకు పుట్టిన ధీరుడు ఈ భరతుడు. పౌరవ కుల రత్న దీపుడు. వీనిని యువరాజుగా ప్రకటించి అభిషేకం జరిపించు అన్నది. దుష్యంతుడు, నేను నిన్ను చూడలేదు, ఎవరు నీవు అని అడిగాడు. శకుంతల కృంగిపోయింది. మాటలు రావటం లేదు. ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు కదా. ధర్మాత్ముడవు నీవు, అబద్ధమాడకూడదు అన్నది. ధర్మపత్నిని వదిలివేస్తే ఇహము పరము ఉండవు సుమా. ఉత్తమ ఇల్లాలు కలవాడు సత్కర్మలు చేయగలుగుతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు అవుతాడు. పుత్రులను పొందగలుగుతాడు. గృహస్థు ధర్మాన్ని నిర్వర్తించేవాడు సర్వ ఫలములను పొందుతాడు అంటూ ధర్మాలను విడమర్చి చెప్పింది. విసిగిపోయింది. ఓ మహారాజా, ఎందుకు నీకు అక్కరలేని ధర్మబోధులు? వీడు నీ పుత్రుడు. వీరిని కౌగిలించుకుని ఆనందించు. సుగంధము, కర్పూరము, ముత్యాల హారములు, వెన్నెల కలిగించలేని మధురమైన హాయిని, ఆనందాన్ని ఇవ్వలేని అనుభూతి పుత్రుని కౌగిలించుకుంటే కలుగుతుంది. నీ పుత్రుడు 100 వాజపేయ యాగాలు చేస్తాడని, వంశకర్తయ్య నీ వంశ కీర్తిని పెంచుతాడని ఆకాశవాణి నాకు చెప్పింది. మునులందరూ విన్నారు అని చెప్పింది. మహారాజా, నేను ఉత్తమ క్షత్రియుడైన విశ్వామిత్రునికి మేనకకు పుట్టిన కూతురుని, అసత్యమాడేదాన్ని కాను అన్నది. దుష్యంతుడికి బాగా కోపం వచ్చింది. ఎత్తైన బలమైన పిల్లవానిని తెచ్చి నీ కొడుకు అంటే సరిపోతుందా? నలుగురు నవ్వరా అన్నాడు. నేను నమ్మను. తిరిగి నీ ఆశ్రమానికి వెళ్ళిపో అన్నాడు. పుట్టినప్పుడే తల్లిదండ్రులు విడిచారు, ఇప్పుడు భర్త విడిచాడు అని మనసులో బాధపడింది. పిల్లవానిని తీసుకుని వెనుదిరిగే సమయంలో ఆకాశవాణి పలికింది. దుష్యంత, ఈమె నీ భార్య, ఈతడు నీ పుత్రుడు. నీ భార్య మహాపతివ్రత. ఆమెను, పిల్లవారిని స్వీకరించమని సభికులందరూ వినేటట్లుగా పలికింది. దుష్యంతుడు సదస్యులతో చెప్పాడు. గాంధర్వ రీతిలో ఈమెను కణ్వముని ఆశ్రమంలో వివాహం చేసుకున్నాను. ఈ విషయం మా ఇరువురికి తప్ప వేరొకరికి తెలియదు. నాకు గుర్తు ఉన్నది. లోకము నింద వేస్తుందన్న భయముతో కాదన్నాను. ఆకాశవాణి చెప్పటంతో, మీకు నిజము తెలియటంతో జరిగింది చెప్పాను అన్నాడు. తన ధర్మపత్ని శకుంతలను పట్టమహిషిగా స్వీకరించాడు. పుత్రుడు భరతునికి యమరాజ్యాభిషేకం చేశాడు. 1000 సంవత్సరాలు పాలించి భరతునికి రాజ్యము అప్పగించి శకుంతలతో వనవాసానికి వెళ్ళాడు. 25వ కథ. శంతనుని జననం. పూర్వము ఒకసారి బ్రహ్మదేవుని సభలో గంగాదేవి దివ్య స్త్రీ రూపంలో సభకు వచ్చింది. ఆమె వస్త్రము పెద్ద గాలి వీచి ప్రక్కకు తొలగింది. అందరూ ముఖములు తిప్పుకున్నారు. మహాభిషుడు తదేకంగా ఆసక్తిగా గంగ అందాలను చూస్తున్నాడు. బ్రహ్మకి కోపం వచ్చింది. నీవు మానవ స్త్రీకి జన్మిస్తావు అని శపించాడు. మహాభిషుడు భయపడి బ్రహ్మను శరణు వేడాడు. భూలోకంలో ప్రతీపుడు రాజర్షులందరిలో పుణ్యాత్ముడు. ఆయనకు పుత్రుడుగా జన్మించే వరమీయమన్నాడు. బ్రహ్మ అనుగ్రహించాడు. గంగాదేవి కూడా మహాభిషుని యందు అనురక్తయ్యై ఆయన సద్గుణాలను, అందచందాలను, తన యందు కోరికను ప్రదర్శించిన వాడైన కారణాన తన తలపులలో నింపుకొని భూలోకానికి వచ్చింది. ఆమెకు ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు అను అష్టవసువులు కనిపించారు. వశిష్ఠ మహాముని శాపం చేత భూలోకానికి వచ్చారు. వారు గణదేవతలు. గంగవారిని అడిగింది, ఎందుకు మీరందరూ దుఃఖంలో మునిగి ఉన్నారు అని. వశిష్ఠుని శాపం వల్ల భూలోకంలో ఒక పుణ్య వనిత గర్భాన జన్మించాలి అని తన శాపమును గురించి చెప్పాడు. ఆ మహాభిషుడు ప్రతీపునకు శంతనుడై పుడతాడు. నీవు శంతనుని వివాహం చేసుకుని మమ్ములను నీ గర్భమునందు దాల్చి శాప విమోచనం చెయ్యి అని అర్థించారు. నా కోరిక కూడా అదే. మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్పింది. మేము నీకు వరుసగా పుడతాము. మమ్మల్ని నీటిలో పడవేసి విముక్తి కలిగించు అన్నారు. మీరందరూ స్వర్గానికి వెడతారు. బాగానే ఉంది. మరి నాకు ఒక దీర్ఘాయుష్మంతుడైన కొడుకు కావాలి కదా అన్నది. మాలో ప్రతి ఒక్కరి నుండి
4వ అంశ కలిగి ఆఖరివాడు ప్రభాసుడు నీ కన్న కొడుకై భూలోకంలో ఉంటాడు అని వారు సర్దుబాటు చేసుకున్నారు. కురుని వంశములో అఖండ తేజస్సంపన్నుడు కురుడు అనేవాడు పుట్టాడు. కురుని పేరుతో కురువంశం వర్ధిల్లింది. ఆ కురుని వంశంలోని వాడే ప్రతీపుడు రాజ్యభోగాలు అనుభవించి గంగా తీరంలో ధర్మమునందు మనస్సు లగ్నమైన వాడై దీక్షతో తపస్సు చేస్తున్నాడు. ప్రతీపుడు యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, సమాధి అనే అష్టాంగాల యోగ ప్రక్రియలో ఉన్నాడు. గంగ ఆ ప్రతీపుని వద్దకు వెళ్ళింది. సన్నని తీగ వంటి శరీరాకృతితో అందాలు వలకబోస్తూ ప్రతీపుని కుడి తొడమ మీద కూర్చున్నది. మన్మథ పారవస్యంతో నన్ను వివాహం చేసుకోమని నేరుగా అడిగింది. నీవెవరవు అన్నాడు. నేను గంగను, నీ మీద కోరికతో వచ్చాను అన్నది. నా ధర్మపత్నిని తప్ప ఇతర కాంతలను మనసులో కూడా స్మరించను. ఆత్మనిగ్రహాన్ని పొంగు చేయలేవు అన్నాడు. స్త్రీలు పురుషుని ఎడమ తొడ మీద కూర్చోవాలి, కానీ నీవు నా కుడి తొడను ఎక్కావు కాబట్టి నాకు కోడలివి అవగలవు అని చెప్పాడు. ఆమె అంగీకరించి వెళ్ళిపోయింది. ప్రతీపుడు భార్యతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించాడు. పుత్రుడి కోసం సునందాదేవిని కూడి అనేక వ్రతాలు చేశాడు, తపస్సు చేశాడు. వారి తపస్సు ఫలించింది. దేవతలతో సమానమైన వాడు, మహాదాత, మహాపరాక్రమవంతుడు, కురు వంశోద్ధారకుడు అయిన ఒక పిల్లవాడు ఆ ప్రతీప సునందాదేవి దంపతులకు జన్మించాడు. ఆయనే శంతన మహారాజు. శంతనుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ప్రతీపుడు రాజ్యమును శంతనునికి అప్పచెప్పాడు. తాను వనవాసానికి బయలుదేరాడు. వెళ్లే ముందు శంతనునితో గంగా తీరమునందు గంగ అను ఒక లావణ్యవతి కలిసింది. ఆమెను నా కోడలుగా అంగీకరించాను. ఆమెను భార్యగా స్వీకరించమన్నాడు. శంతనుడు అంగీకరించాడు. 26వ కథ గంగా శంతనుల వివాహం. శంతనుడు మహారాజైనాడు. తండ్రి తపోవనాలకు వెళ్ళాడు. రాజులకు వేటయందు ఆసక్తి ఎక్కువ. శంతనుడు విల్లు తీసుకుని వేటకు వెళ్ళాడు. వేటలో అలసి గంగానదీ తీరములో ఇసుక దిబ్బలపై విశ్రమించాడు. సాయంకాలపు చల్లగాలులు వీస్తున్నాయి. మనస్సు హాయిగా ఉంది. ఆ ఇసుక తిన్నెల మీద ఒక యువతిని చూశాడు. విశాలమైన కళ్ళు, చక్కని మేనిఛాయ, మణులు పొదగబడిన హారాలు ధరించింది. దివ్యమైన వస్త్రాలు ధరించింది. తల నిండా పూల మాలలతో దేవకన్యలా కనిపించింది. ఆమె కూడా రాజును చూసింది. రాజు యవ్వనాన్ని, సౌందర్యాన్ని, రాజఠీవితో కూడిన హావభావాలను చూసి ఆకర్షితురాలైంది. వారు ఒకరినొకరు చూసుకొనటంతోనే మన్మధుడు తన బాణం వేశాడు. శంతనుడు నీవెవరివి అని అడగాలనుకుని అడగలేకపోయాడు. ఆమె ముందుగా, ఓ రాజా, నీవు నన్ను వివాహం చేసుకొనదలిచినట్లయితే నాకు నచ్చేటట్లు చేస్తానని ప్రతిజ్ఞ చేయాలి అన్నది. నన్ను దూషించకూడదు. నేను చేసే ఏ పనికి అడ్డు రాకూడదు. ఇది నీకు అంగీకారమైతే నీకు భార్య నగుదును అని చెప్పింది. నా మాటను గౌరవించక నేను చేసే పనులకి అడ్డు తగిలితే వెంటనే నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఇది నా నియమం అన్నది. శంతనుడు తన తండ్రి వనవాసమునకు వెడుతున్నప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. శంతనుడు ఆమె చెప్పినవన్నీ అమలు చేస్తానని హామీ ఇచ్చాడు. వారిరువురు వివాహం చేసుకున్నారు. గంగ మనుష్య రూపంలో శంతనునికి అర్ధాంగిగా ఆనందం కలిగిస్తోంది. గంగ గర్భవతి అయింది. మొదటి వసువు పుట్టాడు. ఆమె బిడ్డని నేరుగా తీసుకువెళ్లి గంగా నదిలో పడవేసి వచ్చింది. శంతనుడు చూశాడు. ఆమెకు ఎదురు చెప్పలేకపోయాడు. ఇలా 7 బిడ్డలకి జన్మనిచ్చి అందరినీ గంగపాలు చేసింది. 8వసారి బిడ్డను కనది. గంగా శంతనులు ఇద్దరికీ వాని మీద మమకారం ఎక్కువైంది. ఈ బిడ్డని దూరం చేసుకోలేక శంతనుడు తన నియమములను మరచి అందరూ బిడ్డలు కావాలనుకుంటారు. అదృష్టం కొద్దీ 8 మంది కొడుకులను కన్నావు. 7గురిని
గంగలో కలిపివేశావు. సూర్యుని వంటి తేజస్సుతో పుట్టిన ఈ కుమారుని నేను వదలను అన్నాడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లు గంగ వెంటనే, నీవు నియమభంగం చేశావు, ఇంకా నీతో కలిసి ఉండలేను. ముల్లోకాలను పవిత్రం చేసే గంగను వశిష్ఠుని శాపం వలన అష్టవసువులు భూలోకంలో జన్మలెత్తవలసి వచ్చినది. వారు నా గర్భాన జన్మించి శాప విముక్తులు కావాలని కోరారు. దేవతలకు మేలు చేయ తలంచి నిన్ను వివాహమాడాను. ఈ పుణ్యకార్యము చేసినందుకు నీకు కూడా పుణ్యఫలములు లభించి ఉత్తమ లోక ప్రాప్తి జరుగుతుంది అన్నది. ఈ 8వ కొడుకు ఆ వసువుల 4వ అంశను పొంది ధర్మ స్వరూపునిగా వెలుగొందుతాడు. భూలోకానికి మేలు జరిగేటట్లుగా దీర్ఘాయువు కాగలడు అన్నది. శంతనుడు, ఓ గంగా, వసువులు దేవతలు కదా, వారిని వశిష్ఠుడు శపించటమేమిటి? అందులోనూ 7 దేవలోకాలకు వెళ్ళిపోతే 8వ వసువు భూలోకంలో ఉండటానికి కారణమేమిటి అని అడిగాడు. వరుణుడు అనే మహాముని కుమారుడు వశిష్ఠుడు. వశిష్ఠుని హోమధేనువు దక్ష ప్రజాపతి కూతురు సురభి. కశ్యపునికి పుట్టిన నందిని వశిష్ఠుడు కోరినవన్నీ తన పొదుగు ద్వారా ఇచ్చేది. ఒకనాడు అష్టవసువులు తమ భార్యలతో వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. వారు ఆ ధేనువును చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. 8వ వసువు ప్రభాసుని భార్య ఈ గోక్షీరం వల్ల మానవలోకంలో 1000 సంవత్సరాలు జీవిస్తారట. నా నెచ్చెలి జితవతి అంటే నాకు ప్రాణం, ఆమెకు ఈ గోవును బహూకరిస్తాను అన్నది. అందరూ సరేనన్నారు. ప్రభాసుడు ఆ గోవును తనతో తీసుకువెళ్ళాడు. వశిష్ఠునికి వసువులు తన గోవును తీసుకువెళ్ళటం తెలిసింది. వశిష్ఠుడు వారిని మానవ జన్మలెత్తమని చెప్పించాడు. వసువులు వశిష్ఠుని ప్రార్థించారు. ఆలోచించకుండా చేసిన నేరమును క్షమించమన్నారు. ఎక్కువ కాలం భూలోకంలో ఉండకుండా అనుగ్రహించమన్నారు. వశిష్ఠుడు శాంతించాడు. మీరు కోరింది న్యాయమే, కానీ ఈ 8వ వాడు తీవ్ర నేరం చేశాడు కాబట్టి ఎక్కువ కాలం భూలోకంలో జీవిస్తాడు అన్నాడు. అందుచేత వారికి విముక్తి కలిగించాను అన్నది. బిడ్డకి దేవవ్రతుడు అని పేరు పెట్టింది. యుక్త వయసు వచ్చే వరకు నా వద్దనే ఉండి సకల విద్యలు నేర్పి నీ దగ్గరకు పంపుతాను అని తన నిజ స్వరూపంతో గంగ దేవలోకాలకు వెళ్ళిపోయింది. 27వ కథ. శంతనునికి దేవవ్రతుని అప్పగించిన గంగ. శంతనుడు ఒంటరివాడైనాడు. నిత్యము రాచకార్యములతో ఎక్కువ సమయము గడుపుచున్నాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇతర దేశాల రాజులు ఆయన పరాక్రమానికి తల ఒగ్గి సామంతులైనారు. ఒకరోజు వేటకు వెళ్లి తిరిగి వస్తూ గంగానదీ తీరానికి వెళ్ళాడు. గంగానదిలో నీరు తక్కువగా కనిపించి గంగ తనను వదిలి వెళ్ళుటచే నా మీద అనురాగంతో చిక్కి శల్యమైనదిగా కనిపిస్తోంది అనుకున్నాడు. అక్కడ ఒక బాలుడు విల్లుతో బాణాలతో విలువిద్య అభ్యసించటం చూశాడు. తన బాణాలతో దేవతా నది అయిన గంగా ప్రవాహానికి అడ్డుకట్ట కట్టాడు. అందుకే శంతనునికి గంగ పలుచబడినట్లు కనిపించింది. ఆ బాలుని చూడగానే ఏదో తెలియని ఆనందం కలిగింది. ఆ బాలునికి కూడా రాజును చూసి ఏదో తెలియని ఆనందం కలిగింది. గంగాదేవి మానవ రూపంలో శంతనుని ముందు నిలుచుంది. బాలుని చెయ్యి పట్టుకుని శంతనునికి అందించింది. ఓ రాజా, వీడు నీ కుమారుడయ్యా, దేవవ్రతుడు అని చెప్పింది. వశిష్ఠునికడ వేదాంగాలు అభ్యసించాడు. శుక్రుడు బృహస్పతి నేర్చినట్లుగా సకల ధర్మశాస్త్రాలు పూర్తి చేశాడు. అస్త్రములను ప్రయోగించటములో పరశురాముని అంతటివాడు. సనత్కుమారాదుల వలె పవిత్రుడు, సంపూర్ణ విద్యావంతుడైనాడు. నీకు మాట ఇచ్చినట్లుగా నీ పుత్రుణ్ణి నీకు అప్పగించుతున్నాను అని చెప్పి శంతనునికి దేవవ్రతుణ్ణి అప్పగించి వెళ్ళిపోయింది. శంతనునికి
పట్టరాని ఆనందం కలిగింది. కొడుకును తీసుకుని తన రాజధానికి వెళ్ళాడు. దేవవ్రతునికి యవరాజ్య పట్టాభిషేకం జరిపాడు. కొడుకే లోకంగా ఇతర కార్యాలకు దూరంగా కొడుకుతోనే కాలం గడిపాడు. 28వ కథ. భీష్ముడు. శంతనుడు వేట కోసం యమునా తీరం వెంట వెడుతున్నప్పుడు చక్కని సుగంధ పరిమళపు గాలిని పీల్చాడు. అది ఏ దిక్కు నుంచి వస్తోందో గుర్తించి ముందుకు సాగాడు. ఆయనకు లావణ్యవతి, బంగారు ఛాయతో మెరిసిపోతున్న శరీరం కలది. ఆమె శరీరం నుండి యోజనం దూరం వరకు సుగంధాలు వెదజల్లటం గ్రహించాడు. ఆమె దేవకన్యలాగా మెరిసిపోతోంది. శంతనుడు ఆమెకు ఆకర్షితుడైనాడు. దగ్గరకు వెళ్ళాడు. ఓ సుందరి, ఎక్కడి నుండి వచ్చావు? ఒంటరిగా ఈ యమునా నదిలో పడవ నడుపుతున్నావు. ఇది నీకు తగిన పని కాదే అన్నాడు. రాజా, నేను దాశరాజు కుమార్తె సత్యవతిని. ధర్మార్థం నా తండ్రి చేయమన్నాడని ఈ పని చేస్తున్నా అని చెప్పింది. శంతనుడు దాశరాజు వద్దకు వెళ్లి, నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. దాశరాజు సంతోషంగా ఒప్పుకున్నాడు. కాకపోతే నేను అడిగింది కాదనకుండా ఇవ్వాలి అన్నాడు. అది ఇవ్వగలిగింది అయితే తప్పక ఇస్తాను, అడగమన్నాడు. నీకు నా కుమార్తెకు పుట్టిన బిడ్డను ఈ రాజ్యానికి రాజుని చెయ్యాలి, అది నా కోరిక అన్నాడు. శంతనుడు ఇది తప్ప వేరే ఏదైనా కోరుకోమన్నాడు. నాకు అది తప్ప వేరేది అక్కరలేదన్నాడు దాశరాజు. శంతనుని మనస్సు సత్యవతి పైనే ఉన్నది. విచారంగా ఉంటూ రాజకార్యాల యందు ఆసక్తి లేనివాడై ఉన్నాడు. దేవవ్రతుడు తండ్రి ఏదో మనోవేదనతో బాధపడుతున్నట్లు గ్రహించాడు. తండ్రి, నిన్ను ఎదిరించు రాజులే లేరు. దేశం సుభిక్షంగా ఉంది. ప్రజలు ఆనందంగానే రక్షణలో ఉన్నారు. దేనికి దిగులు పడుతున్నావు అని అడిగాడు. శంతనుడు కొడుకుతో తన మనోవ్యతను చెప్పాడు. లోకంలో ఒక కొడుకు ఉన్నా అసలు కొడుకులే లేకున్నా ఒకటే. అందుకే నీకు తోడుగా ఉండేందుకు మరికొందరు కొడుకులను పొందాలని ఉంది. వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది అని చెప్పాడు. గాంగేయుడు మంత్రులతో ఆలోచించగా సత్యవతి తండ్రి మనసులో ఉన్నదని తెలిసింది. నేరుగా దాసరాజు వద్దకు వెళ్లి సత్యవతిని తమ రాజు శంతనునికి ఇవ్వమని అడిగాడు. దాసరాజు దేవవ్రతునికి మర్యాదలు చేశాడు. ఈమెను నేను పెంచుకున్నాను. ఈమె తండ్రి ఉపరిచరుడు. శంతనునికి ఇచ్చి వివాహం చేయమన్నాడు. అసితుడైన దేవలుడు కోరినా తిరస్కరించాను. నేను నీ తండ్రికి ఒక నియమం పెట్టాను. సత్యవతి శంతనులకు పుట్టినవాడే రాజ్యానికి రాజు కావాలి అని. నీ తండ్రి అంగీకరించలేదు. నీవు పరాక్రమవంతునివి. పుట్టబోయే బిడ్డలు నీ ముందర నిలవగలరా? ఏమి చేయమంటావో నీవే చెప్పు అన్నాడు. గాంగేయుడు అక్కడ ఉన్న పెద్దలందరి ముందు ప్రతిజ్ఞ చేశాడు. నా తండ్రికి ఈ సత్యవతికి కలిగే బిడ్డ ఈ దేశానికి రాజు అవుతాడు, మనకందరికి ప్రభువు అవుతాడు అని ప్రకటించాడు. దాశరాజు సంతోషంతో, నీవు ధర్మాత్ముడవు, నీ మాట నిలబెట్టుకుంటావు. రేపు నీకు పుట్టిన కొడుకులు నీ మాట వింటారని చెప్పలేము కదా అన్నాడు. ఈ క్షణం నుంచి నా బుద్ధిని స్థిరంగా ఉంచుకుని బ్రహ్మచర్య దీక్ష అవలంబిస్తున్నాను. దేవవ్రతుని దృఢ సంకల్పాన్ని చూసి అక్కడి వారందరూ ప్రశంసించారు. ఆకాశం నుండి దేవతలు, ఋషులు పూలవాన కురిపించారు. నేటి నుంచి నీవు భీష్ముడవు అన్నారు. దేవవ్రతుడు తండ్రికి ఆనందం కలిగించే ధర్మకార్యం నెరవేర్చి భీష్ముడు అయ్యాడు. శంతనుని వివాహం సత్యవతితో వైభవంగా జరిగింది. భీష్మునికి కోరినప్పుడే మరణము వచ్చు వరము ఇచ్చాడు శంతనుడు. సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు. వారు చిన్నతనంలో ఉండగానే శంతనుడు తనువు చాలించాడు. భీష్ముడు తండ్రికి కర్మకాండలు చేసి చిత్రాంగదుని రాజుగా చేశాడు. 29వ కథ. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. భీష్ముడు తాను రాజ్యాధికారం తీసుకోనని ప్రతిజ్ఞ చేయటం వలన శంతనుని వారసునిగా చిత్రాంగదుని రాజు చేశాడు. చిత్రాంగదుడు నిలకడలేని మనస్సుతో, గర్వంతో
ఎవ్వరిని గౌరవించక దూకుడు స్వభావంతో ఉండేవాడు. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, మానవులు ఒకరని లేదు, అందరినీ దుర్భాషలాడటం చేస్తుండేవాడు. చిత్రాంగదుడు అనే గంధర్వరాజు ఈ చిత్రాంగదునిపై యుద్ధం చేయాలని కురుక్షేత్రంలో యుద్ధానికి ఆహ్వానించాడు. కురుక్షేత్రంలో ద్వంద్వ యుద్ధం చేశారు. హిరణ్వతి నదీ తీరంలో భయంకర యుద్ధం చేశారు. గంధర్వరాజు చిత్రాంగదుడు గెలిచాడు. గంధర్వరాజు మాయా యుద్ధం చేసి అపూర్వమైన బాణాలతో చిత్రాంగదుని చంపివేశాడు. చిత్రాంగదుడు మరణించిన కారణంగా భీష్ముడు విచిత్ర వీర్యునికి పట్టాభిషేకం చేశాడు. విచిత్ర వీర్యుడు యవ్వనంలోకి ప్రవేశించాడు. విచిత్ర వీర్యునికి వివాహం చేయ సంకల్పించాడు భీష్ముడు. కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేయ సంకల్పించి స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు కాశీ వెళ్లి నేరుగా స్వయంవర మందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న రాజులందరితోనూ ఈ ముగ్గురు కన్యలను నా తమ్మునికిచ్చి వివాహం చేయదలిచాను. నన్ను ఎదిరించగలవారు ఉంటే ముందుకు రావచ్చు అని ప్రకటించాడు. ఎవరు ముందుకు రాలేదు. వివాహాలు 8 రకాలు. అందులో క్షత్రియులకు గాంధర్వం, రాక్షసం అనే 2 విధాలు ఆమోదయోగ్యమైనవి. ఓ కాశీరాజా, క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఇక్కడి రాజులను జయించి నీ పుత్రికలను నా తమ్మునికిచ్చి వివాహం చేయటానికి తీసుకువెడుతున్నాను అని చెప్పాడు. అక్కడ స్వయంవరానికి వచ్చిన రాజపుత్రులు అందరూ ఒక్కటై భీష్మునిపై బాణాలు వదిలారు. వారినందరినీ తన బాణ పరంపరతో చెల్లాచెదరు చేసి వెనక్కి పంపాడు. అందరినీ ఒక్కడే ఏకవీరుడే గెలిచి వెడుతుండగా సాల్వదేశాధిపతి సాల్వుడు భీష్మునితో యుద్ధం చేశాడు. సాల్వుడు ఎదిరించిన తీరుకు భీష్ముడు తన సేనను వెనుకకు తిప్పి భీకర యుద్ధం చేశాడు. సాల్వుడు వాడిగైన బాణాలు 100, 1000, లక్షల సంఖ్యలో వేశాడు. భీష్ముని బాణవేగానికి సాల్వుని రథం, సారథి నేలకూలారు. గుర్రాలు నేలకూలాయి. సాల్వుడు వేసిన బాణాలు భీష్ముని చేరకుండానే వాటిని భీష్ముడు పడవేశాడు. సాల్వుడు శక్తి కోల్పోయి యుద్ధం చేయలేక తిరిగి వెళ్ళాడు. ఆ ముగ్గురు కాశీరాజు పుత్రికలు అంబ, అంబిక, అంబాలికలను హస్తినకు తీసుకువచ్చాడు. వారిని విచిత్ర వీర్యునికిచ్చి వివాహం చేయతలిచాడు. వారిలో పెద్దది అయిన అంబ భీష్మునితో సాల్వరాజుకి మా తండ్రి నన్ను ఈయతలిచాడు, మాట ఇచ్చాడు అని చెప్పింది. సాల్వుడు నన్ను వరించాడు, ధర్మం చెప్పు అన్నది. సరేనని అంబను సాల్వునితో వివాహం చేసుకోమని పండితులను, పురోహితులను వెంట పంపాడు. అంబిక, అంబాలికలను విచిత్ర వీర్యునితో వివాహం చేశాడు. కొంతకాలం విచిత్ర వీర్యుడు తన భార్యలతో ఆనందంగా గడిపాడు. రాజ్య కార్యాలను విస్మరించి తన భార్యలతోనే గడిపాడు. కామ కలాపాల్లో విపరీతమైన ఆసక్తితో కాలాన్ని మరిచి సృష్టించిపోయి అకాల మరణం పొందాడు. మళ్ళీ భీష్ముడే యథావిధిగా అంత్యక్రియలు చేశాడు. 30వ కథ. వ్యాసునిచే కురు వంశాభివృద్ధి. శంతనుని వంశం ఆగిపోకూడదు. రాజ్యానికి రాజు లేడు. భీష్ముడు వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. సత్యవతి భీష్మునితో సమావేశమైంది. తనకు పూర్వం తన కన్యత్వం చెడకుండానే పరాశర మహర్షి వలన వ్యాసుడు జన్మించాడని, తాను కోరిన వెంటనే తన ముందు నిలబడతానని చెప్పి తపస్సుకు వెళ్ళాడని చెప్పింది. విచిత్ర వీర్యునికి సోదరుడొగుట చేత దేవర న్యాయంతో అంబిక, అంబాలికలకు సంతాన ప్రాప్తి కలుగ చేయవచ్చు కదా అన్నది. భీష్ముడు ఈ ప్రతిపాదన ధర్మ సమ్మతమైనది అని స్వాగతించాడు. తల్లిని వ్యాసుని పిలవమని అర్థించాడు. సత్యవతీదేవి వ్యాసుని తలుచుకుంది. క్షణాల్లో వ్యాసుడు ఆమె ముందు నిలిచాడు. తల్లి పట్టలేని ఆనందంతో వ్యాసుని కౌగిలించుంది. ఆనంద బాష్పాలు వరదలైనాయి. వ్యాసుడు తల్లి కన్నీరు తుడిచి ఆమె పాదాలకు నమస్కరించాడు. భీష్ముడు ఇచ్చిన అర్ఘ్యపాద్యములు స్వీకరించాడు. సత్యవతి వ్యాసునితో కుమారుల ధ్యేయంలో తండ్రికి ఆజ్ఞాపించే అధికారం ఉన్నట్లే
తల్లికి కూడా ఇది చేయి అని ఆజ్ఞాపించే హక్కు కలదు కదా. ఆ అధికారంతోనే నిన్ను ఒక ధర్మకార్యము చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. కురువంశం సంతానము లేక వంశము ఆగిపోకూడదు. నీవు దేవర న్యాయమును అనుసరించి నీ సోదరుడు విచిత్ర వీర్యుని భార్యల యందు సంతానము అనుగ్రహించాలి అన్నది. తల్లి ఆజ్ఞ మేరని వాణ్ణి నీ కోరిక ఫలిస్తుంది అని అంగీకరించాడు. నీ కోడళ్ళు 1 సంవత్సరం నేను చెప్పిన వ్రతాన్ని నిష్ఠగా పాటిస్తే ధర్ములైన కొడుకులు పుడతారు అని చెప్పాడు వ్యాసుడు. అంబిక మధురోహలతో వ్యాసుని రాక కోసం వేచియుంది. వ్యాసుడు అంబికను చేరాడు. ఎర్రని శిఖ, గుబురు గడ్డము, జడలు కట్టిన జుత్తుతో నల్లని వాడు, సన్ననైన వాడు అయిన వ్యాసుని చూసి భయపడి కళ్ళు మూసుకునే ఉన్నది. అంబికకు మహాబలుడైన పరాక్రమవంతుడైన కొడుకు పుడతాడు, కాని తల్లి చేసిన తప్పు వల్ల అంధుడు పుడతాడు అని తల్లితో చెప్పాడు. సత్యవతి దుఃఖించింది. అంబాలికకు కూడా సంతాన ప్రాప్తి కలిగించు అన్నది. వ్యాసుడు అంబాలిక గృహానికి వెళ్ళాడు. వ్యాసుని చూడగానే భయంతో అంబాలిక ముఖం పాలిపోయింది. అంబాలికకు సంతాన ప్రాప్తి కలిగించి తల్లి వద్దకు వెళ్ళాడు. వంశోద్ధారకుడు, వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేవాడు, మహాబలశాలైన పుత్రుడు అంబాలికకు కలుగుతాడు. కాని తల్లి చేసిన పొరపాటు వలన తెల్లని శరీరం కలవాడుగా పుడతాడు అని చెప్పి వెళ్ళాడు. శుభముహూర్తాన అంబికకు పుట్టు గుడ్డివాడైన బాలుడు జన్మించాడు. వానికి ధృతరాష్ట్రుడు అని నామకరణం చేశారు. అంబాలికకు పాలిపోయిన శరీరంతో కొడుకు పుట్టాడు. వానికి పాండురాజు అని నామకరణం చేశారు. మనుమలిద్దరూ ఆరోగ్యంగా పుట్టిన ఒకడు గుడ్డివానిగా, మరొకడు పాలిపోయిన శరీరంతో పుట్టడం సత్యవతికి ఆనందం కలగలేదు. ఆమె మరొక్కసారి వ్యాసుడిని తలుచుకుంది. మరల ఏమి పని పడింది అని వ్యాసుడు అడిగాడు. అంబిక కొడుకు గుడ్డివాడు అగుట చేత మరొక పుత్రుని, అంగవైకల్యం లేని అందగాడిని అందించమంది. అంబిక నిగ్రహించుకోవాలి. ఆమె ఆనందంగా ఉంటే చక్కని బిడ్డ కలుగుతాడు అని చెప్పాడు. సత్యవతి కోడలని వ్యాసుని ఆనందింపజేయమని ఆజ్ఞాపించింది. వ్యాసుని చూసి భయపడిన అంబిక మరొక్కసారి వ్యాసుని మనసారా ఆహ్వానించలేకపోయింది. ఆమె దాసిని అందంగా అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది. దాసి ధైర్యంగా వ్యాసుని స్వాగతించింది. వ్యాసుడు పుత్రదానం చేశాడు. ఆమెకు విదురుడు పుట్టాడు. 31వ కథ. యమునికి మాండవ్యుని శాపం. మాండవ్య మహర్షి భూమి మీద ఉన్న పుణ్యతీర్థాలన్నిటినీ ఒక్కడే వెళ్లి దర్శించి వచ్చాడు. అడవిలో ఒక ఆశ్రమము కట్టుకున్నాడు. ఆశ్రమం ముందు ఉన్న చెట్టు ముందర 2 చేతులు పైకెత్తి మౌనవ్రతముతో తీవ్ర తపస్సు చేస్తున్నాడు. కొందరు దొంగలు దగ్గరలో ఉన్న పట్టణము నుండి రాజుగారి ధనం దొంగిలించి ఆశ్రమంలో దాక్కున్నారు. వారిని రాజభటులు వెంబడిస్తూ వచ్చారు. రాజభటులు మునిని చూసి, దొంగలు ఇటువైపే వచ్చారు, చూశారా స్వామి అని అడిగారు. స్వామి మౌనవ్రతము కదా, మాట్లాడలేదు. రాజభటులు ఆశ్రమంలోకి వెళ్లారు. దొంగలు దొరికారు. మునిని అనుమానించారు. దొంగలకు ఆయనకు సంబంధం ఉన్నదని భావించి ఆ దొంగలతో పాటు మునిని కూడా బంధించి తీసుకువెళ్లారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష వేసి ముని రూపంలో ఉన్న దొంగ అనుకుని మాండవ్యుని ఇనప శూలం వంటి దానికి గుచ్చి ఊరి వెలుపల నిలబెట్టాడు. అయినా మాండవ్యుడు తన తపస్సును చాలా కాలం కొనసాగించాడు. ఆహారం లేదు, నిద్ర లేదు, సుఖదుఖాలు లేవు. తన ధ్యానంలో తాను ఉన్నాడు. ఆ ముని గొప్ప తపస్సుకు మెచ్చి కొందరు మహామునులు పక్షి రూపంలో వచ్చి మాండవ్యుని కలిశారు. మహా తపస్వివి నీవు, ఎవరు నిన్నంత క్రూరంగా శిక్షించారు అని అడిగాడు. తెలిసి ఈ ప్రశ్న నన్ను అడిగారు దేనికి? మానవుడు పూర్వజన్మలో చేసుకున్న పాపాలను అనుభవించటమే కదా ఈ శిక్షలు దుఃఖాలు అన్నాడు. కాబట్టి మన దుఃఖాలకు సుఖాలకు మనమే కర్తలం, ఇందులో వేరు ఎవరి దోషము లేదు అన్నాడు. మాండవ్యుడు మునులతో సంభాషించిన మాటలు రక్షక భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు
తన తప్పుకు బాధపడి పరుగు పరుగున మాండవ్యుని చెంతకు వచ్చి ఆయనను శూలం నుండి వేరు చేయించాడు. శూలం శరీరం నుండి పూర్తిగా రాలేదు, కొంత భాగం ఆయన శరీరంలోనే ఉండిపోయింది. అందుచేత ఆయన ఆణి మాండవ్యుడు అని పిలువబడ్డాడు. రాజుగారు మాండవ్యుని పదే పదే వేడుకోలు చేసుకున్నాడు, క్షమించమని ప్రాధేయపడ్డాడు. మాండవ్యుడు మహారాజుని ఒక్క మాటైనా అనలేదు. ఆ తరువాత అనేక లోకాలకు మాండవ్యుడు వెళ్ళాడు. చివరికి యమలోకం వెళ్ళాడు. యమలోకంలో యముని చూసి, యమధర్మరాజా, నేను ఏమి చేశానని ఇంతటి దారుణమైన శిక్ష వేశావు అని అడిగాడు. కేవలం తపస్సు కోసం జీవించిన వాడిని నాకింత శిక్ష వేయటం న్యాయమా అని అడిగాడు. యముడు, మాండవ్య, నీవు చిన్నప్పుడు తూనీగలను పట్టుకుని పైకి ఎగరనీయకుండా సూదులకు మేకులకు గుర్చెడివాడివి. దాని ఫలమే నీకు శిక్ష అన్నాడు. పిల్లవాడు పుట్టినది మొదలు 14 ఏండ్లు నిండేంత వరకు బాలుడు అంటారు. ఆ వయసులో చేసిన పాపాలు వానినంటవు, కానీ వానికి వేరెవరు కీడు తలపెట్టిన పాపం పొందుతారు. ఇది నేను చేసిన నియమం. ఈ ధర్మాన్ని నీవు పాటించక చిన్నతనంలో తెలియక చేసిన చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశావు. అందుకు గాను నీవు భూలోకంలో శూద్ర స్త్రీకి కొడుకుగా పుట్టు అని శపించాడు. మాండవ్యుని శాప ఫలితంగా యముడు విదురుడుగా పుట్టాడు. 32వ కథ. గాంధారి ధృతరాష్ట్రుల వివాహం. ధృతరాష్ట్రుడు పాండురాజులు సత్యవతి భీష్ముల సంరక్షణలో పెద్దవారయ్యారు. భీష్ముడు ధృతరాష్ట్రుని మహారాజుగా పట్టాభిషేకం చేశాడు. ఉత్తరాదిన ఉన్న మూలప్రతులలో ధృతరాష్ట్రుడు అంధుడగుటచే పాండురాజుకు పట్టాభిషేకం జరిగినదని ఉన్నది. దక్షిణ ప్రాంతంలోని మూలప్రతులలో ధృతరాష్ట్రునికి పట్టాభిషేకం జరిగినట్లు ఉన్నది. నన్నయ్య దక్షిణాది ప్రతులను ప్రామాణికంగా తీసుకున్నాడు. ధృతరాష్ట్రుడు భీష్ముడు భుజబలంతోనూ విదురుని బుద్ధిబలంతోనూ రాజ్యపాలన చేస్తున్నాడు. రాజుకు వివాహ వయసు వచ్చింది. భీష్ముడు ధృతరాష్ట్రునికి తగిన వధువు కోసం వెతుకుతున్నాడు. గాంధార రాజు సుబలుని పుత్రిక గాంధారి మంచి రూపవతి, గుణవతి అని పండితుల ద్వారా విన్నాడు భీష్ముడు. ఆమెకు 100 మంది పుత్రులు, ఒక కూతురు కలిగే వరం శివుని నుండి పొందిందట కదా అన్నాడు విదురునితో. చిత్రాంగదుడు విచిత్ర వీర్యుల వలన వంశం విస్తారం కాలేదు. దేవర న్యాయంతో వ్యాసుని దయ వలన కురువంశం ఊపిరిపోసుకుంది. కురువంశం బిడ్డల కోసం బాధపడకూడదు. కురువంశంలో సంతానం విస్తారంగా కలగాలి. గాంధారి అయితే కురువంశంలో 100 పుత్రులు, ఒక కూతురు కలుగుతారు. ఆమె ధృతరాష్ట్రునికి సరియైన వధువు అని సుబలునికి కబురు చేశాడు. సుబలుడు తన కూతురు గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేయటానికి సమ్మతించాడు. సుబలుడి బంధువులు మాత్రం సర్వేంద్రియాణ నయనం ప్రధానం, అన్ని అవయవాలలో కన్నులు ముఖ్యమైనవి. ధృతరాష్ట్రునికి కన్నులే లేవు, కాని ఇతర గుణాలలో ఎవ్వరూ ఆయనకి సరిరారు అనుకున్నారట. గాంధారి బంధువుల మాటలు విని ధృతరాష్ట్రుని తండ్రి వరుణుగా నిశ్చయించాడట. ఇక ఆయనే నాకు సర్వము, నా పతికి కన్నులు లేవట, ఇక పరపురుషులను నేను చూడను అని అందమైన విస్తారమైన ఆ కన్నులకు చూపు కనపడకుండా ఒక వస్త్రాన్ని కట్టుకుంది. ఆమె సహోదరుడు శకుని ఆమె వెంట అంతులేని సంపదను తీసుకుని హస్తినాపురమునకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకున్నాడు. గాంధారికి సత్యవ్రత, సత్యసేన, సుధేష్ణ, సంహిత, తేజస్రవ, సుశ్రవ, నికృతి, శుభ, శంభువ, దశార్ణ అనే 10 మంది తోబుట్టువులు ఉన్నారు. గాంధారి వెంట వారు వచ్చారు. గాంధారితో పాటు ధృతరాష్ట్రుడు వారిని కూడా వివాహం చేసుకున్నాడు. వీరు కాక మంచి వంశములలోని అందము, గుణము, శీలము గల యవ్వనవతులు 100 మందిని భీష్ముడు తీసుకువచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇక కురువంశంలో సంతానలేమి ఉండకూడదని భీష్ముడి ఆలోచన. 33వ కథ. కుంతీదేవి.
యాదవ వంశంలో శూరుడు అనే రాజు తన పెద్ద కుమార్తె పుతను తన మేనత్త కొడుకు కుంతిభోజునికి పిల్లలు లేని కారణంగా దత్తతగా ఇచ్చాడు. ఈమె వసుదేవుని చెల్లెలు. ఈమె నిత్యం అనేక పండితులకు, బంధువులకు చక్కని భోజనం పెడుతూ అతిథి మర్యాదలు చేసేది. ఒకనాడు దూర్వాసముని ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె మునికి సపర్యలు చేసి చక్కని భోజనం వడ్డించింది. ఆమె వినయ విధేయతలకు ముచ్చటపడి ఒక దివ్య మంత్రం ఆమెకు ఉపదేశించాడు. ఆపద్ధర్మంగా అంటే ఇక సంతానం కలగదు అనే పరిస్థితి కలిగినప్పుడు ఈ మంత్రం జపించు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు. కుంతి ఆ మంత్రశక్తిని తెలుసుకోవాలనే పసి మనస్తత్వంతో గంగానదికి వెళ్ళింది. స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చింది. రెండు చేతులు జోడించి సూర్యునికి నమస్కరిస్తూ మంత్రాన్ని పఠించింది. ఓ సూర్య భగవానుడా, నీ వంటి పుత్రుణ్ణి నాకు అనుగ్రహించు అన్నది. సూర్యుడు తన సహజ రూపం వదిలి మానవ రూపంలో వచ్చాడు. కుంతి ఆశ్చర్యపడింది, భయపడింది. సూర్యుడు, భయపడవద్దు, నీకు కుమారుని ఇవ్వటానికి వచ్చాను అని చెప్పాడు. స్వామి, ఒక ముని ప్రసాదించిన మంత్రం నిజమో కాదో పరీక్షించాలని తెలియక చేసిన తప్పుని మన్నించు. నాకు వివాహం కాలేదు, పుత్రుణ్ణి పొందితే నలుగురు నవ్వరా అని వేడుకుంది. సూర్యుడు, కుంతి, భయపడకు, నీ కన్యాత్వం చెడకుండా వరం ఇస్తాను అని ఆమెకు పుత్రుణ్ణి తన అంశతో అనుగ్రహించాడు. సహజ కుండలాలతో వెలిగిపోతూ సూర్యమండలం భూమి మీదకు దిగి వచ్చిందా అన్న దివ్యమైన వెలుగుతో కర్ణుడు జన్మించాడు. సూర్యుడు వెళ్ళాడు. కుంతికి ఆ కొడుకును ఏమి చేయాలో తెలియలేదు. జరిగినది అంతా తలుచుకుని ఆమె బాధపడింది. పిల్లవాడిని వదిలివేయ బుద్ధి కావటం లేదు. ఇంటికి తీసుకువెళ్ళలేని స్థితి. ఆలోచనలో ఉన్న కుంతీదేవి దగ్గరికి సూర్యుడు పంపిన రత్నాలు, బంగారం నింపిన పేటిక నదిలో తేలుకుంటూ ఆమె వద్దకు వచ్చింది. ఆమె వేరు ఆలోచనలు లేకుండా ఈ బిడ్డను కూడా ఆ పేటికలో పెట్టి ఇంటికి వెళ్ళింది. సూతవంశం వాడు రాధ అనే భార్య కలవాడు ఆ పెట్టికను చూశాడు. అందులోని పిల్లవాణిని చూశాడు. ఆ పిల్లవాణిని, ఆ పేటికను తీసుకుని తన భార్య రాధకు ఇచ్చాడు. ఆ పిల్లవాణిని ఎత్తుకుంది. ఆమె ఎద పాలతో బరువెక్కింది. బిడ్డకు పాలు ఇవ్వాలన్న ఆమె కోరిక తీరింది. సంతానం లేదనే వ్యధ తీరింది. బిడ్డకు కడుపు నిండా పాలిచ్చింది. వసు అంటే బంగారం, రత్నాలు అని కదా అర్థం. బంగారం రత్నాలతో వచ్చినవాడు కాబట్టి వసుషేణుడు అని పేరు పెట్టుకున్నారు ఆ దంపతులు. రాధ కొడుకుగా రాధేయుడు, సూతుని పుత్రుడొకడు చేత సూతపుత్రుడుగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు కర్ణుడు. 34వ కథ. పాండురాజు. యదువంశ పుత్రిక పృథ కుంతి వివాహం కోసం స్వయంవరం ప్రకటించాడు. మహావీరుడు పాండురాజు స్వయంవరానికి వెళ్ళాడు. కుంతి స్వయంవరమాలను పాండురాజు మెడలో వేసింది. ఆమెను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. భీష్ముని అనుమతి తీసుకుని మద్రరాజు కుమార్తె మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. చతురంగ బల సమేతుడై దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. నేల 4 దిక్కులు శత్రురాజులను చీల్చి చెండాడాడు. వారందరూ హస్తినకు సామంతులైనారు. భూమి యందు గల రాజులందరూ కానుకలు తెచ్చి సంధి చేసుకుని సామంతులైనారు. ఆ కానుకలు అనంతం. గుర్రాలను, ఏనుగులను, సౌందర్య రాశులైన స్త్రీలను, మణులు, మాణిక్యాలు, రచితం, కనకం, గోవులు, మేకలు, గొర్రెలు, వారి శక్తి కొద్దీ, భక్తి కొద్దీ సామంతులు ఇచ్చిన కానుకలు స్వీకరించాడు. ఆ కానుకలను 1000కి పైగా ఏనుగులపై కట్టించి తెచ్చాడు. ఆనాటి నుండే భూమండలంలోని రాజులు హస్తినకు కప్పం కట్టడం ప్రారంభమైంది. పాండురాజు విజయములతో భీష్ముడు, సత్యవతి, తల్లులు అంబిక, అంబాలికలు, విదురుడు, మంత్రులు అందరూ ఆనందంగా ఉన్నారు. పాండురాజు తెచ్చిన అపార ధనంతో ధృతరాష్ట్రుడు పండితులకు భూరి దక్షిణలిచ్చి
100 అశ్వమేధ యాగాలు చేశాడు. ప్రజలు పాండురాజు పూరుడు, భరతుడు, కురుచక్రవర్తులతో సరితూగువాడు, వంశోద్ధారకుడు కాగలడని ప్రశంసించారు. పాండురాజుకు వేట వ్యసనమైంది. తరచు వేటకు వెళ్ళటం, తోడు తన భార్యలను వెంటబెట్టుకుని వెడుతుండేవాడు. ఒకరోజు ఎంత తిరిగినా ఒక్క జంతువుని వేటాడలేకపోయాడు. కోపం వచ్చింది. ఒక ఆడజింక మగజింక కలిసి ఉన్నప్పుడు రాతి గుండెతో 5 బాణాలు వేసి ఆ జింకలను కొట్టాడు. మగ జింక కొన ఊపిరితో మానవుల భాషలో పాండురాజుతో తీవ్రమైన బాధతో చెప్పాడు. ఇంద్రునితో సమానమైన పరాక్రమం గల ఓ పాండురాజా, నేను కిందముడు అనే మునిని. మృగాలు సంభోగించటంలో అవి పొందే ఆనందం చూసి నేను నా భార్య మృగాలుగా మారి సంభోగిస్తూ ఆనందంలో ఉన్నాం. మృగాలను చంపటం రాజులకు ధర్మమే కాని పరుగెత్తే శక్తి లేని వాటిని, ఆడ మగ మృగములు కలిసి ఉన్నప్పుడు కానీ, రోగంతో ఉన్న వాటిని కానీ బోయేవాళ్ళు కూడా వేటాడరు. భరత వంశస్థుడివి, నీకు ధర్మాలు నేను చెప్పాలా? పాండురాజుకు కోపం వచ్చింది. రాజులు శత్రువులను వదిలివేస్తారు గాని మృగాలను వదలరు. మోసగించి చంపకూడదు తప్ప మృగమును చంపుట న్యాయమే అన్నాడు. అగస్త్యుడు మృగమాంసం వండి శ్రాద్ధం పెడుతూ రాజులు మృగములను చంపటం వలన పాపం రాకుండా నియమం చేశాడు అని బదులిచ్చాడు. మృగ రూపంలో ఉన్న ఆ ముని చివరిగా సర్వప్రాణులు ఆనందంగా ఇష్టంగా జరుపుకునే దాంపత్య సుఖంలో ఉన్నప్పుడు ఏ నేరమో చేయని మమ్మల్ని చంపావు. నీవు నీ భార్యతో కలిసినప్పుడు మరణించుతావు. నీతో పాటు నీ భార్య కూడా మరణిస్తుంది. ఇది నా శాపం అంటూ కన్ను మూశాడు ఆ ముని. దిగాలు పడ్డాడు పాండురాజు. ప్రపంచాన్ని గెలిచాడు. నిండు యవ్వనంలో ఉన్నాడు. అపురూప లావణ్యవతులు భార్యలు. పూర్వజన్మలోని పాపం కాక మరేమిటి? జీవితం వృధా అయింది. నా తండ్రి కామ వ్యామోహితుడై మరణించగా వ్యాసుని వలన మా తల్లికి జన్మించాను. ధర్మ మార్గంలో పయనిస్తున్నవాడను. ఇంకా ఈ రాజ్యం ఎందుకు? తపోదీక్ష భూని మునినై వనవాసం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. భార్యలతో, మీరు నాతో ఉండి మీ జీవితాలను దుఃఖమయం చేసుకోవద్దు. హస్తినకు వెళ్లి మా తల్లులకు, భీష్మునికి, పెద్దలందరికీ నా విషయం చెప్పండి అన్నాడు. వారు భర్తను విడిచి ఉండము అన్నారు. సరే, మీరు నాతోనే ఉండండి అని తనతో ఉన్న ధనరాశులు అక్కడి వారందరికీ పంచిపెట్టి మిగిలింది హస్తినకు పంపాడు. తన భార్యలతో తాను నారచీరలు ధరించి ఉత్తరంగా పయనించి నాగశైలము, చైత్రరథాన్ని, పారిషేణాన్ని, హిమాలయమును దాటి గంధమాదనం మీద తపమాచరించి ఇంద్రద్యుమ్నం హంసకోటం దాటారు. శతశృంగం మీద కఠోర తపస్సు చేశాడు. 35వ కథ. ధర్మరాజు జననం. శతశృంగ పర్వత ఉత్తర దిక్కున తపస్సు చేస్తున్న సమయంలో 1000 మంది మునులు దేవతా గణాలతో స్వర్గలోకానికి వెడుతున్న వారిని పాండురాజు అడిగాడు. ఎక్కడికి వెడుతున్నారు అని. నేడు అమావాస్య. బ్రహ్మదేవుని కొలవటానికి మహర్షులు, పితృదేవతలు బ్రహ్మలోకానికి వెడుతున్నారు అని చెప్పారు మునులు. పాండురాజు తన భార్యలిద్దరితో వారిని అనుసరించాడు. కొంత దూరం పోయిన తరువాత మునులు పాండురాజుతో, నీ భార్యలు సుకుమారులు. దారి భయంకరంగా ఉంటుంది. చిన్ని చిన్ని గుహలలో పయనించాలి. పైగా ఇది దేవమార్గం. మీరు ఇక్కడనే ఆగండి అన్నారు. పాండురాజుకి అర్థమైంది, తనకు సంతానం లేదు కాబట్టి దేవమార్గంలో పయనించే అర్హత లేదని, పుత్రులు లేని వారికి పుణ్యలోకాలు లేవు అని వేదం కూడా చెప్తోంది. పాండురాజా, నీవు పుత్రులను పొందాలి అని చెప్పి వెళ్ళారు మునులు. పాండురాజు, ఆయన భార్యలు ముందుకు సాగలేదు. అక్కడే ఆగారు. పాండురాజు కుంతీదేవితో, నేను దేవర న్యాయంతో పుట్టినవాడినే. నా వంశం నిలబడే విధంగా నీవు దేవర న్యాయంతో పుత్రులను కనమని కోరాడు. కుంతికి
చిన్ననాట దూర్వాసముని ఇచ్చిన వరం గుర్తుకు వచ్చింది. ఆ విషయం తన పతికి చెప్పింది. పాండురాజు చాలా ఆనందపడ్డాడు. నేను ఏ దేవతను ప్రార్థిస్తే ఆ దేవత అనుగ్రహిస్తాడు. ఎవరిని ప్రార్థించను అని అడిగింది. ఓ నా ప్రియసఖి కుంతి, ఎల్ల లోకాలు సర్వకాలాలలో ధర్మమందే నిండి ఉంటాయి. ధర్మదేవతను ధ్యానించు, ధర్మస్వరూపుడైన పుత్రుని పొందు అన్నాడు. కుంతీదేవి శుచి అయి పతిదేవునకు ప్రదక్షిణ చేసి ఏకాగ్రతతో ధర్మదేవుని యందు మనసు నిలిపి దుర్వాసుడు ఇచ్చిన మంత్రమును పఠించింది. ధర్మదేవత యుగమూర్తి అయి వచ్చి కుంతిని అనుగ్రహించాడు. కుంతి గర్భమును ధరించింది. సంవత్సరం కాలం గడిచింది. అన్ని దిక్కులు అద్భుత కాంతితో నిండి ఉన్నాయి. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రముతో కూడి ఉన్నాడు. ఉచ్చ స్థితిలో ఉన్న తరుణంలో వికృతి నామ సంవత్సర బహుళ అష్టమి నాడు అభిజిన్ ముహూర్తములో ప్రాతకాలములో ధర్మస్వరూపుడైన పుత్రుడు పుట్టాడు. పాండురాజుకు సమీపంలో ఉన్న పండితులు, మునులే కాదు, భూమి మీద ఉన్న ప్రాణులందరూ ఆనందం పొందారు. అక్కడి మునులు పుత్రుడు పుట్టినప్పుడు చేయవలసిన సంస్కారాలు అన్ని వేదోక్తంగా ఉన్నత స్థాయిలో జరిపాడు. ఆ సందర్భంలో ఆకాశవాణి పలికింది. ఓ పాండురాజా, నీ కుమారుడు నీ కురువంశానికి పేరు తెచ్చి వంశకర్త అవుతాడు. ధర్మమును పాటించటంలో స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాడు. ధైర్యంతో యుద్ధంలో నిలుకడ కలిగి ఉండేవాడు కాబట్టి నీ కుమారుడు యుధిష్ఠిరుడు అని ఆకాశవాణి బాలునికి పేరు పెట్టింది. దేవతలు పెట్టిన పేరు యుధిష్ఠిరుడు. ధర్మమును పాలించిన వాడుగాన ధర్మరాజుగా పిలువబడ్డాడు. 36వ కథ. దుర్యోధనుడు సోదరుల పుట్టుక. పాండురాజుకు పుత్రుడు కలిగాడని హస్తినకు వార్త చేరింది. కుంతీదేవి కన్నా ముందరే గాంధారి గర్భవతి అయింది. కాని కుంతికి ముందర కొడుకు పుట్టడం సహించలేకపోయింది. ఉన్మాదంతో పొట్ట మీద బలంగా కొట్టుకుంది. గర్భస్రావమైంది. వార్త తెలిసి వ్యాసుడు వచ్చాడు. నీకు చక్కని సంతానం కలుగుతుందని వరం ఇచ్చాను. మానసిక బలహీనతతో చేయకూడని పని చేశాను. అయినా దుఃఖించవలసిన పని లేదు. నేను వచ్చాను అని జారిపడిన పిండాన్ని 101 భాగాలుగా చేసి విడివిడిగా నేతి కొండలలో భద్రపరచమని, నిత్యము చల్లని నీటితో తడుపుతూ ఉండమని ఏర్పాటు చేశాడు. గాంధారి, దిగులు పడకు, 100 మంది కొడుకులు 1 కూతురు పుడతారు అని అనుగ్రహించి వెళ్ళాడు. 1 సంవత్సర కాలం గడిచింది. కలి అంశతో గాంధారికి మొదటి కొడుకు పుట్టాడు. గాంధారి పుత్రుడు పుట్టగానే క్రూర మృగాలు భీకరంగా అరిచినాయి. నక్కలు కూశాయి. గుడ్లగోపులు గీంకారాలు పెట్టాయి. గాడిదలు ఒండ్ర పెట్టాయి. ఆకాశం నుండి రక్తపు వర్షం కురిసింది. ఇవి అన్ని అశుభ సూచకాలు, దుశ్శకునాలు. ధృతరాష్ట్రుడు, గాంధారి దంపతులు తమ బిడ్డకి దుర్యోధనుడు అని నామకరణం చేశారు. ఆ తరువాత ధృతరాష్ట్రునికి వైశ్య పత్ని ద్వారా యుయుచ్చుడు అనే కొడుకు పుట్టాడు. నేతి కొండలలో నిక్షిప్తమై ఉన్న గాంధారి సంతానం రోజుకు ఒక్కొక్కరుగా పుడుతున్నారు. దుశ్శాసనుడు మొదలుగా దుశ్శలతో కలిపి 100 మంది పుట్టారు. ఒకనాడు ధృతరాష్ట్రుని వద్దకు భీష్ముడు, విదురుడు, బంధువులు, పండితులు వెళ్లి దుర్యోధనుడు పుట్టిన దినమును దుశ్శకునాలు చూశాము. ఇటువంటి వాడు లోకకంటకుడవుతాడు. కులానికి, వంశానికి, ప్రజలకు చెడు చేసేవానిని వదిలివేయటం న్యాయం కదా. ఈ దుర్యోధనను విడిచిపెట్టు. నీకు 100 మంది సంతానం పుష్టిగా ఎదుగుతున్నారు అని చెప్పారు. ధృతరాష్ట్రునికి ఆ మాటలు నచ్చలేదు. జ్యేష్ఠ కుమారుని వదులుకోవటం అన్న ఆలోచన రానీలేదు ఉత్తర వాత్సల్యంతో. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.